హాయ్ గైస్, నేను మీ ఈశ్వర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త విషయం అయితే మాట్లాడుకుందాం. అయితే ఏంటి పక్కన ఎవరో ఫోటో పెట్టేయడం అనుకుంటున్నారా? సో ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ కోసం అయితే చెప్పబోతున్నాను. ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే కాదు, బట్ ఒక మంచి హెల్త్కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో ఈ వ్యక్తి అల్లాటప్ప వ్యక్తి కాదు, నార్మల్ వ్యక్తి కాదు. కొంచెం క్లోజ్ లుక్ వేసుకోండి. అక్కడ ఏమని చూసారా? నోబెల్ ప్రైజ్. ఓకే, అంటే నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి ఇస్తారంటే సాధారణంగా ఒక ఏదో పెద్ద అచీవ్మెంట్ చేస్తే సైన్స్లో కానీ, లేదంటే ఏదైనా ఒక ప్రపంచ దేశాల మధ్యలో ఒక శాంతిని కుదిరిస్తే సంధి కుదిరిస్తే, అంటే ఎక్కువ మంది లైఫ్స్ని మారిస్తే, ఓకే, ఎక్కువ మంది జీవితాలని బెటర్ అయ్యేలా చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారనమాట. సో అలాంటి ఒక పర్సన్ మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్నారు. సో అంటే చాలామంది అంటారు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వాడితే కిడ్నీలు పోతాయి కదండి, సో లివర్ పోయిద్ది కదండి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి కదండి అని అంటారు. సో ఏవైతే అవన్నీ అపోహలు అనమాట. ఫ్యాక్ట్స్ రియాలిటీలోకి వస్తే డైలీ కొన్ని కోట్ల మంది హెర్బల్ లైఫ్ షేక్స్ని అయితే కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ హెల్త్ అయితే బాగుంది. అండ్ నేనైతే నా పర్సనల్గానైతే 4.5 years నుంచి నేనైతే న్యూట్రిషన్ తీసుకుంటున్నాను సిన్స్ కరోనా నుంచి అయితే. అండ్ మా హెల్త్ అయితే చాలా బాగుంది. మా పేరెంట్స్ హెల్త్, మా ఫాదర్ హెల్త్, మా అమ్మమ్మ గారి హెల్త్ అండ్ నా హెల్త్ చాలా చక్కగా ఉంది. సో నేను ఈ కమ్యూనిటీకి అయితే వెయిట్ గెయిన్ అవుదామని వచ్చాను. అండ్ 12 kgs వెయిట్ గెయిన్ అయ్యాను విత్ ఇన్ 1 yearలో అనమాట, హెల్తీగా. అండ్ నా మజిల్ పర్సంటేజ్ 37% ఉంది. అండ్ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసరికి 21% ఉంది. బిఎంఐ అండర్ కంట్రోల్లో ఉంది. సో నా హెల్త్ అయితే చాలా బాగుంది విజువల్ ఫ్యాట్తో సహా. సో అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది నైట్ వర్క్స్ అంటారు. ఓకే, ఇది కనిపెట్టిన అతను ఇతను అనమాట, లూయిస్ ఇగ్నారో. సో అయితే ఇది దేనికి పనిచేస్తుంది సార్ అంటే కంప్లీట్గా ఇప్పుడు అది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో దీని గురించి ఒక చిన్న వీడియో అయితే ఉంది, ఆ వీడియో అయితే ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. Hi, I'm Dr. Lou Ignarro, Nobel laureate and member of Herbalife's Nutrition Advisory Board. Today, I'll tell you about Nightworks, a refreshing powdered drink mix that supports your body's production of an incredible molecule called nitric oxide, or NO. Nightworks was created to be taken nightly to promote the natural formation of NO, since NO levels are lowest at night. If you are not familiar with NO, I'll give you a quick overview. NO is a crucially important molecule in the cardiovascular system. It's also the body's most important antioxidant and regulator of cardiovascular health and function. NO's major role is in opening or widening the blood vessels, also known as vasodilation. అయితే ఇప్పటిదాకా ఈయన ఇక్కడ వరకు చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఇది మెయిన్ వచ్చేసరికి కార్డియోవాస్కులర్ హెల్త్, హార్ట్ హెల్త్కి, గుండెకి సంబంధించిన దానికి ఎక్కువ బాగా చేస్తుంది. అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే జనరల్గా మన బాడీలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్, అంటే మనకు కావాల్సిన ఒక మాలిక్యూల్ అనమాట. అది మార్నింగ్ పూట్లో బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నైట్ పడుకునే టైంలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేవి మన బాడీలో తగ్గుతాయి, ఎందుకంటే మనం తీసుకునే బ్రీతింగ్ వల్ల అనమాట. అండ్ ఈ మాలిక్యూల్ అనేది న్యాచురల్గా మనకు బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది నైట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దానివల్ల చాలామందికి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ కొంతమందికి ఓవరాల్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల సో ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. ఎక్కువ ఈ హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు అనేసి ఈ న్యూట్రిషన్ అయితే రెడీ చేశారు. సో దీనివల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఒక నరం అనమాట. ఓకే, మన హార్ట్ దగ్గర నుంచి ప్రతి నరం, అంటే బ్లడ్ అనేది ప్రతి చోటకి పంప్ చేస్తుంది, ఈ విధంగా పంప్ చేస్తుంది. ఓకేనా? సో ఇంకా చూడండి. Supports overall cardiovascular function. Essentially, NO is a heart-healthy molecule, and Nightworks supports your body's natural ability. అయితే ఇదొక్క హార్ట్కే సపోర్ట్ చేస్తుందా అంటే కాదండి. హార్ట్ హెల్త్తో పాటు మన నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా మన బాడీ బ్రెయిన్ హెల్త్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, అండ్ కంప్లీట్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి. To produce NO, which promotes improved circulatory, immune, and nervous system function. Optimal NO levels benefit the cardiovascular system in a number of ways.
Along with promoting overall circulatory health, NO improves the functioning and elasticity of the arteries. Plus, optimal NO levels can lower LDL cholesterol, control blood pressure, and lower homocysteine levels to improve the dilation of the arteries. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే దీని బెనిఫిట్స్ ఏంటండి అని అంటే కంప్లీట్గా మన ఓవరాల్ హెల్త్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఏవైతే ఈ నరాలు అయితే ఏవైతే ఉంటాయో కురుంగి అంటే కొంచెం ఏవైతే స్ట్రిక్ అయిపోయి ఉంటాయో అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళకి ఇది బాగా ఇమీడియట్గా పనిచేస్తుంది అనమాట. ఎవరికైతే బీపీ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ అండ్ బ్లడ్లో ఎల్డిఎల్ అనేది ఒక కొలెస్ట్రాల్ అనమాట. ఇది మంచి కొలెస్ట్రాల్ కాదు, చెడు కొలెస్ట్రాల్. దీన్ని కంట్రోల్ చేయడానికి కానీ అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ని కొంచెం బెటర్ చేయడానికి కానీ ఫ్రీగా మూమెంట్ ఉండడానికి కానీ మనకి స్లీప్ అనేది బాగా రావడానికి కానీ ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలామందికి ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి 60s 70s ఆ ఏజ్లో చూసేవాళ్ళం. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది మనకి 30 years నుంచి మనం చూసుకోవాలనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా చాలామంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయింది. సో హెల్త్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఇప్పుడు సినారియో అనేది. And as an antioxidant, NO neutralizes free radicals. All that from a tiny molecule. Exercise అండ్ ఫ్రీ రాడికల్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా రాబోయే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి సార్ అంటే క్యాన్సర్. సో ఈ మధ్య మీ ఫ్యామిలీస్లో మీ సర్కిల్లోని ఎంతమంది విన్నారు క్యాన్సర్ వచ్చిందంట? సో ఎందుకు క్యాన్సర్ వస్తుంది? మనం ఉండే లైట్ పొల్యూషన్, మనం ఉండే ఆక్సిజన్ పొల్యూషన్, ఓకే, మనం తినే ఫుడ్ పాయిజన్. సో ఇలాంటి పదాలు వాడకూడదు, బట్ చాలా వరకు జరుగుతున్నాయి అన్నమాట. ఫుడ్ అనేది చాలా వరకు మాల్న్యూట్రిషన్ అవుతుంది. అండ్ ఢిల్లీలో అయితే పీల్చే గాలి కూడా కరెక్ట్గా లేదు. సో రీసెంట్గా చూస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఢిల్లీలోని. సో అంటే అందరూ సిటీస్కి రావడం వల్ల సో ఒకే ప్లేస్లో ఉన్న ఆక్సిజన్ అనేది మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. చెట్లు కొట్టేయడం కానీ చాలా డిఫరెంట్ అన్నమాట. కేసెస్ చాలా ఉన్నాయి మీకు తెలిసినవే. సో నేను దానికోసం స్పెషల్గా చెప్పక్కర్లేదు. ప్రతిదీ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని బాడీని డీటాక్సిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. సో ఎలా డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి? healthy diet are important to keeping your NO levels high. And adding Nightworks is a smart strategy for anyone looking to support heart health. While Nightworks does not provide the body with NO, it does support the body's natural production of NO. This does a lot of good for your body. It supports blood flow for the healthy function of the heart, brain, and other organs. It helps keep blood vessels toned, flexible, and youthful for improved circulation. And it also supports healthy blood pressure levels already within a normal range. An important part of supporting overall cardiovascular wellness. Along with a balanced diet and regular exercise, I take Nightworks daily to support NO production and to help keep my heart healthy. I encourage you to make Nightworks a part of your life. అయితే సార్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కల హార్ట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే హార్ట్ అనేది ఇవాళ రోజుల్లో మేజర్ మనకి ఒక ఇంజన్ లాంటిది అనమాట. ఒక బండికి ఏం పాడైపోయినా పర్వాలేదు కానీ మనం రీప్లేస్ చేసుకోవడానికి చాలా వరకు దొరుకుతాయి. బట్ మన బాడీలో పార్ట్స్ అనేవి ఎక్కడ దొరకవు. ఇవాళ మన గుండె మీరు కావాలనుకుంటే ఒక 2 కోట్లు 3 కోట్లు ఇచ్చినా మీకు ఎక్కడ దొరకదు. సో అందుకే ఆలోచించండి, మీ హార్ట్ హెల్త్ అనేది ఎంత బెటర్ చేసుకోవాలి, ఎలా బాగుండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా మనం డైట్ మెయింటైన్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ ఎంత తాగాలి, స్లీప్ కరెక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలని అంటే మీకు ఒక ప్రాపర్ వెల్నెస్ కోచ్, ఒక మంచి హెల్త్ కోచ్ కావాలి. సో నేను మీకు మీ హెల్త్ గైడెన్స్ ఇవ్వడానికి, ఒక వెల్నెస్ కోచ్గా ఇవ్వడానికి, సర్వీస్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీ ఓవరాల్ హెల్త్ అనేది ఎలా ఉంది,
దాని యొక్క హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, మీ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, మీ బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మీ హార్ట్ హెల్త్ని ఎలా మెరుగుపరచుకోవాలి, అండ్ మీ నర్వస్ సిస్టమ్, మీ ఇమ్యూన్ హెల్త్, మీ బ్రెయిన్ హెల్త్ ప్రతిదీ బాగుండాలి అంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు నేను కోచ్గా కావాలి అండ్ కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ తీసుకోవాలి, ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్ అండ్ మంచి డిస్కౌంట్లో తీసుకోవాలి, సో కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో దానివల్ల నేను మీకు మంచి సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఈశ్వర్ సైనింగ్ ఆఫ్. బాయ్.